Hello everyone. So in the last video we covered important questions in the solid state like semiconductors and conduction mechanism, Bragg's equation cheppanu, Frenkel Schottky cheppam. So those are the general regular ga వచ్చే most important questions in solid state. Okay, other questions కూడా ఉన్నాయి less importance. ఇవన్నీ మెయిన్గా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ టోటల్గా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళి క్లాస్ రిమైనింగ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటాం కదా. ఓకేనా? సరే, టుడే టాపిక్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఇన్ దట్ చాప్టర్ వెయిటేజ్ ఈజ్ యాక్చువల్లీ 10 మార్క్స్. అంటే 1 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ 8 మార్క్స్ అంటే సింగిల్ క్వశ్చన్స్ ఎప్పుడూ రావు. సెకండ్ ఇయర్లో 4 మార్క్సే 8 మార్క్స్ అంతే, ఏబీలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్ దట్ టుడే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ వాట్ ఆర్ galvanic cell, explain the working of a galvanic cell with neat sketch by taking Daniell cell is an example. Okay, so ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ galvanic cell అంటే ఏమి? ఇట్ ఈస్ an electrochemical cell. వాట్ ఈస్ బై electrochemical cell? ఏ సెల్ అయితే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తామో వాటిని galvanic cell అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైలే ఉంది, మొబైల్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అది జరిగే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఇప్పుడు ఆ ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తీసుకొచ్చి మనం ఇప్పుడు నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ ఏమవుతుంది? కరెంట్ ఏం లేదు కదా. అక్కడ ఏమవుతుంది? మన బ్యాటరీలో ఉండే మొబైల్లో ఉండే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనకు మొబైల్ హీట్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రికల్ లోపల డిస్ప్లే కానీ నీట్గా బ్రైట్నెస్ కానీ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి, మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి galvanic cell అంటే ఏమంటే ద సెల్ విచ్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దోస్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ ఆల్వేస్ కాల్డ్ as an galvanic cell అంటాం. ఓకే, సో ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ద గివెన్ క్వశ్చన్ ఈస్ Daniell cell. వాట్ ఈస్ బై Daniell cell? దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే జింక్ ఎలక్ట్రోడ్ తీసుకొని జింక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేయాలి, కాపర్ ఎలక్ట్రోడ్ తీసుకొని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ డిప్ చేయాలా. ఈ రెండిటి మధ్య ఒక మెంబ్రేన్ లేదా ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనం ప్లేస్ చేయాలి. ఇది రిప్రజెంటేషన్. ఇది దీనికంతా చాలా ఉంటాయి, మనం క్వశ్చన్ టు ఆన్సర్ వైజ్ చెప్తున్నాం కాబట్టి జస్ట్ నార్మల్గా చెప్తున్నాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ Daniell cell. దెన్ కమింగ్ టు ది కన్స్ట్రక్షన్, ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే యూ హ్యావ్ టు టేక్ ఏ సింగిల్ కంటైనర్, ఒక సింగిల్ డబ్బా తీసుకోవాలా, ఒక వెజల్ తీసుకోవాలా. దట్ వెజల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 chambers బై ప్లేసింగ్ ఏ పోరస్ డయాఫ్రమ్. ఈ కంటైనర్ని మనం 2 భాగాలుగా సపరేట్ చేయాలా. ఏం యూజ్ చేసి? పోరస్ మెంబ్రేన్ అంటాం. పోరస్ మెంబ్రేన్ అంటే ఒక పాలిమర్. ఓకేనా? మామూలుగా సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం, పోరస్ మెంబ్రేన్ కూడా యూజ్ చేస్తాం. పోరస్ మెంబ్రేన్ దీనివల్ల ఏం సార్ యూజ్ అంటే ఇక్కడ ఈ ఛాంబర్లో ఉండే సొల్యూషన్ మిక్స్ కాకుండా చూసుకుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే చార్జెస్ ఇక్కడే ఉండిపోకుండా అక్యుములేట్ ఈ పక్క నుంచి ఆ పక్కకి మూవ్ అవడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ porous membrane here? It will prevent mixing of the two solutions and also it prevent the accumulation of the charges at the respective electrode. అది దాని పని. ఓకేనా? సరే, కంటైనర్ తీసుకొని 2గా విడగొట్టాలా పోరస్ మెంబ్రేన్. దీన్ని లెఫ్ట్ సైడ్ అంటాం, దీన్ని రైట్ సైడ్ అంటాం. దీన్ని లెఫ్ట్ ఛాంబర్ అంటాం, దీన్ని రైట్ ఛాంబర్ అంటాం. లెఫ్ట్ ఛాంబర్లో మనం ఏం తీసుకోవాలి అంటే ZnSO4 సాల్ట్ తీసుకొని దాన్ని నీళ్ళలో డిజాల్వ్ చేయంటాం, వాటర్లో. దాన్ని ZnSO4 సొల్యూషన్ అంటాం. రైట్ ఛాంబర్లో మనం ఏం చేయాలి అంటే కాపర్ సల్ఫేట్ సాల్ట్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేస్తాం, దీన్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటాం. ఎక్కడైతే ZnSO4 సొల్యూషన్ ఉంటుందో దాంట్లో జింక్ రాడ్ సాలిడ్ తీసుకొని దీంట్లో డిప్ చేయాలా. కాపర్ సల్ఫేట్ ఎక్కడైతే ఉందో దాంట్లో కాపర్ రాడ్ డిప్ చేస్తాం.
ఇక్కడ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందా లేదా, అంటే కరెంట్ ఫ్లో అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ని ఏదైనా ఒక అమ్మీటర్ కానీ ఒక రియోస్టాట్ కానీ బల్బ్ కానీ ప్లేస్ చేస్తాం. మనకు తెలుస్తుంది కరెంట్ ఫ్లో అవుతా అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఓకేనా, ఇది కన్స్ట్రక్షన్. సింపుల్ గా రాసే ఏం లేదు. టేక్ ఏ కంటైనర్ divided into two chambers by placing a porous membrane. Left chamber is filled with ZnSO4 solution. In that zinc rod is dipped. Right chamber is filled with copper sulfate solution. In that copper rod dipped. Both these electrodes are connected to the ammeter or rheostat or bulb to observe the current or not. Okay, so this is the construction. Then coming to the working process. ఎప్పుడైతే ఈ సెటప్ అంతా అరేంజ్ చేసామో ఇక్కడ జింక్ అనేది యానోడ్ గా యాక్ట్ చేస్తుంది, కాపర్ అనేది క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుంది. ఎలా సార్ ఇది చెప్పేది అంటే దీని కథ మళ్ళా చాలా ఉన్నాయి. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని ఉంటుంది. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారంగా జింక్ అనేది యానోడ్ గా యాక్ట్ చేస్తుంది, కాపర్ అనేది క్యాథోడ్ గా యాక్ట్ చేస్తాయి. ఓకేనా, జింక్ అనేది యానోడ్, కాపర్ అనేది క్యాథోడ్. ఓకేనా, ఇక్కడ ఏ సెల్స్ దెన్ కమింగ్ టు ది సెల్ రియాక్షన్స్ ఇక్కడ ఏం జరుగుతాయి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సెల్ అయినా సరే, మన మొబైల్ అయినా బ్యాటరీ అయినా ఇన్వర్టర్ అయినా ఏదైనా కానీ ఆ సెల్లో యానోడ్ ఎక్కడైనా ఉంటే వేర్ ఇట్ ఆల్వేస్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ జరుగుతాయి. వాట్ ఈస్ బై ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ లాస్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటాం. ఏ సెల్లో అయినా సరే క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాన్ని మనము రిడక్షన్ అంటాం. ఏమంటాము? రిడక్షన్. ఇప్పుడు చూడండి సెల్ సెటప్ అంతా చేసాము, కన్స్ట్రక్ట్ చేసాము. ఇప్పుడైతే ఇలా సెటప్ యాక్టివేట్ అవుతుందో యానోడ్ అంటే ఏమి? జింక్. జింక్ అనేది మెటల్ కాబట్టి Zn. మెటల్ ఎప్పుడు యానోడ్ ఎప్పుడు ఏమవుతుందని చెప్పాను? ఎలక్ట్రాన్స్ లాస్ హియర్. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Zn+2 గా ఫామ్ అవుతుంది. ఈ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఈ యానోడిక్ ఎలక్ట్రోడ్ నుంచి క్యాథోడిక్ ఎలక్ట్రోడ్స్ కి మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయినప్పుడు బల్బ్ కానీ అమ్మీటర్లో ఒక రీడింగ్ కానీ రియోస్టాట్ ద్వారా కానీ మనకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ నథింగ్ బట్ కరెంట్. కరెంట్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందో మనకు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇక 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ రీచ్ అవుతున్నాయి? కాపర్ ఎలక్ట్రోడ్. కాపర్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుందని చెప్పాను? క్యాథోడ్. కాబట్టి క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది? 2 ఎలక్ట్రాన్స్ కాపర్ అనేది గెయిన్ చేసుకుంటాయి. ఇనిషియల్ గా Cu2+ స్టేట్, ఇట్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ మెటల్. ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి కాబట్టి దీన్ని రిడక్షన్ అంటాం. ఎలక్ట్రాన్ లాస్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఆక్సిడేషన్ అంటాం. ఈ నెట్ రియాక్షన్ చూసుకుంటే 2 ఎలక్ట్రాన్ కామన్, అవి క్యాన్సిల్ కొట్టేసి మిగిలింది ఏముంది? Zn+Cu2+ gives rise to Zn+2+ Cu. ఓకేనా, సో దిస్ ఈస్ ద సెల్ రియాక్షన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద గ్యాల్వానిక్ సెల్. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఓకేనా, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి వీటిలో. కోహరాష్ లా అని, ఓకేనా, ఆర్డర్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్ అని, నర్నెస్ట్ ఈక్వేషన్ అని, అర్హీనియస్ ఈక్వేషన్ అని, కొన్ని డిఫరెంట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొలిజన్ థియరీ అని, వీటన్నిటి గురించి 1 by 1 ఒక్కో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దీని నోట్స్ కూడా కంటిన్యూషన్లో సింపుల్గానే ఇచ్చింటాను. కావాలనుకున్న వాళ్ళు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ మోర్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.